ఆధ్యాత్మికత అంటే ఏం లేదప్పా, హ్యాపీగా ఉండడం అంతే, అంతకంటే ఇంకేం లేదు. నిజంగా సృష్టి జరిగింది ఎందుకు? కేవలం బ్రహ్మానందం కోసమే సృష్టి జరిగిందని మన ఋషులు చెప్తున్నారు. ఆ తర్వాత మన సృష్టి ఎందుకు జరిగింది? మన సృష్టి జరిగింది కూడా మన ఇచ్ఛ కోసమే జరిగింది. అంటే ఏంటి? క్రియాశక్తి, ప్రాణశక్తి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, ఆ తర్వాత క్రియాశక్తి. ఈ క్రియాశక్తి, జ్ఞానశక్తి ఎందుకున్నాయి? మన ఇచ్ఛ కోసం ఉన్నాయి. ఇచ్ఛ అంటే ఏం లేదు, కోరిక. కోరిక ఎందుకు? ఆనందం కోసం. కాకపోతే మనస్థితి ఏంటి? ఆనందానికి, సంతోషానికి, ప్లెజర్కి మనకి తేడా తెలియడల్లా. ప్లెజర్ అంటే ఏంటి? మన దగ్గర ఉన్నటువంటి 5 ఇంద్రియాలు ఉన్నాయి కదా. ఏంటి? జ్ఞానేంద్రియాలు, కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, ఇవన్నీ కూడా ఏంటి? ఆ సెన్స్ ఆర్గన్స్ వరకే మన ఆనందం, మన సంతోషం పర్మనెంట్ అనుకుంటున్నాయి. అవి జస్ట్ టెంపరీ అబ్బా, అంతే కదా. ఏదైనా తిన్నాము, ఎంత బ్రహ్మాండమైన స్టార్ హోటల్లో తిన్నా మళ్ళీ 2 గంటల తర్వాత తినాల్సిందే. మరి అలాంటప్పుడు వాటికి అంత పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. ఫుడ్ అందుబాటులో ఉంది, ఇచ్చారు, ఓకే, ఎంజాయ్ చేయి, తప్పులేదు. కానీ అయ్యో వాళ్ళందరూ ఏదో తింటున్నారే, నేను తినలేకపోతున్నాం అనేటువంటి బాధపడాల్సిన అవసరం లేదు. అది జస్ట్ ప్లెజర్. అంటే ఏంటి? సెన్స్ ఆర్గన్స్కి సంబంధించిందంతా ప్లెజరు. అట్లాగే దాంతోపాటు మన దగ్గర ఇంకో పరికరం ఏముంది? బ్రహ్మాండమైన పరికరం మనసు ఉంది. ఈ మనసుకి ఎప్పుడు ఏంటి? సంతోషం కావాలి. అక్కడికి పోతే సంతోషం వస్తుంది, ఇక్కడికి పోతే సంతోషం వస్తుందని సంతోషం కోసం పరిగెత్తటమే తప్ప సంతోషం పొందింది లక్షణాలు ఏమీ లేదు. మీరు వెనక్కి తిరిగి చూసుకోండి, దేనివల్ల ఏ వచ్చిన సంతోషమైనా పర్మనెంట్గా ఉందా? అది మనసు లక్షణం. కాకపోతే మనసు మన ఒక చోట ఉంచుకొని అది పరిగెత్తునిస్తూనే ఉంటుంది. ఆ తర్వాత ఆనందం అన్నాడు. ఆనందం ఏంటి? ఒక వస్తువుతో కానీ, ఒక మనిషితో కానీ సంబంధం లేకుండా ఉండేటువంటి ఆనందం. అంటే ఇంద్రియాలకి, మనసుకి, ఆనందానికి సంబంధం లేదు. అది ఎలా వస్తుంది? ఆ మనస్సుని పరిగెత్తించకుండా నువ్వు ఆపగలిగినప్పుడు వచ్చేదే వండర్ఫుల్ ఆనందం, బ్రహ్మానందం, బ్లిస్ అంటాడు దాన్ని. ఎప్పుడో తెలుసా? మనం ప్రతి వాళ్ళ అనుభవంలోకి తెచ్చుకుంటాం. రాత్రి నిద్రపోతున్నప్పుడు మనం ఉండేది బ్లిస్ కండిషనే. ఎందుకు ఉండగలుగుతున్నాం ఆ బ్లిస్, ఆ బ్రహ్మానందంలో? అప్పుడు మన మనసు పనిచేయడల్లా. తెల్లవారు నిద్ర లేచిన తర్వాత కూడా చూడండి, ఎంత ప్రశాంతంగా, ఎంత ఫ్రెష్గా ఉంటామో. ఎవరిని అడుగుతారు నిద్ర బాగా పట్టిందంటే బ్రహ్మాండంగా పట్టింది అంటాం. ఎలా తెలుస్తుంది మనకు ఆ నిద్ర బాగా పట్టిందని? అప్పుడు మనతో ఉన్నది భగవతత్వమే. ఎందుకు మన మనసు పనిచేయడం లేదుగా, కానీ ప్రాణం ఉంది. ప్రాణం ఉందంటే ఏంటి? జీవ చైతన్యం. ఆ జీవ చైతన్యం ఎక్కడిది? మనకి భగవతత్వం ఇచ్చినటువంటి జీవ చైతన్యం. మరి ఇప్పుడు మనం ఏం చేయాలబ్బా? ఏమి చేయక్కర్లా. భౌతికంగా వస్తున్న ప్రతిదీ తాత్కాలికమే అని అనుకుంటూ నీలో ఆనందం ఉందనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహించటమే ఆధ్యాత్మిక సాధన. అంతకంటే ఏమీ లేదు. ఎక్కడో స్వర్గం, నరకం ఉంది, నిన్నెక్కడో తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడతారు, జన్మ, పునర్జన్మ, ఇవన్నీ కూడా భావాలే. ఈ ఆనందం ప్రస్తుతం ఇప్పుడే నువ్వు అనుభవానికి తెచ్చుకోవచ్చు. ఎప్పుడు నువ్వు నీ లోపల ఉన్నటువంటి నువ్వు నిశ్శబ్దాన్ని కనుక వినగలిగావంటే ఏ ఆలోచన